పెద్దయినా ఏం పని చేస్తాను మీరు? ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని ఎట్లా ఉంది పెద్దయినా? ఇప్పుడు ఏమన్నా అసలు ఏమన్నా పంటలు ఏమన్నా వేసారు ఏమన్నా మీరు ఏమన్నా? లేదా కౌలుకి వెళ్తారా, కూలికి వెళ్తారా? కూలికి వెళ్తుంటాం. కూలికి వెళ్తారు. ఎంత గిట్టుబాటు అయితే రోజు కూలి ఎంత వస్తున్నది? మాకు 600-700. 600-700 వచ్చింది. గట్టిగా చెప్పండి, తప్పేముంది? ఇప్పుడు పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ మీకు? పథకాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. జగన్ పథకాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. అమ్మఒడి కానీ, గట్టిగా చెప్పండి. అమ్మఒడి కానీ అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. పర్లేదు. అమ్మఒడి కానీ బాగానే ఉంది అయితే జగన్ పరిపాలన. బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ 1గా ఉంది. అన్ని బాగా జరుగుతుంది. మరి జగన్ గెలుస్తాడంటావు అయితే? గ్యారెంటీ గెలుస్తాడు. ఇన్ని పనులు చేస్తుంటే ఆయన గెలవక ఎవరు గెలుస్తారు? అంటే ఇప్పుడు జగన్ గెలవ ఎవరు గెలుస్తారంటే మరి అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ ఒక్కడే కదా? ఒక్కడైనా సరే 6 కలిసి వచ్చినా గ్యారెంటీ గెలిచేది జగనే, అందులో చచ్చుకోలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఒట్టి మాటలు. ఏదో సినిమా డైలాగ్ చేస్తే సరిపోతే ఇంకా కుదరదు. ఇవన్నీ ఒట్టి మాటలు. గ్యారెంటీ గెలిచే జగన్ నమ్మకం. కాదు, తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అంటున్నాడు. ఇవన్నీ సినిమా డైలాగులు. ఏమి చెప్పట్లా, ఏదో చెప్పుకుంటాడు. 4 మాటలు చెప్తే సరిపోదు, అవి కుదరవు. ఆయన సీట్ ఆయన గెలుచుకొని రమ్మను చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఓటు అయిపోతే మీ భర్తలకు అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు. ముందు ఆడవాళ్ళు లేకుండా ఏదో చెప్తుడు అన్ని మాటలు. చంద్రబాబు నాయుడు అది వరకు చెప్పిండు పథకాలు. ఒకటన్నా ఖాయం చేసిండా? ఏదన్నా చేసిండా? ఇప్పుడు అనేది చెబుతుడు, ఊరకనే ఇది చేస్తాడు. ఎవరు నమ్మరు దేశం మీద. ఒకసారి అంటే చూడండి, ఈసారి జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఏమి లేదు, ఇవన్నీ ఒట్టి మాటలే. కొండ వాళ్ళ కొట్టుకోటే తినే వాటిని ఆడ పడేసుకుంటే తర్వాత మట్టికి ఉండలేదు. ఎవరు వెనక ఊరక చెప్పాల. ఆకులు ఆడ ఆకులు ఎత్తున్నారు, బొచ్చలు వాళ్ళ కొట్టుకుని రమ్మని చెప్పారు చూడు. ఆ సామెతలు అయితే ఏం లేదు. నమ్మకంగా జరిగేది అది. మరి ఇప్పుడు జగన్ అంత బాగా చేస్తున్నా అంటున్నావు కదా, మరి జగన్ సైకో అంటున్నాడు లోకేష్, నారా లోకేష్. ఇవన్నీ వాడు సైకోయే ఇవన్నీ అంటాం, లేకుంటే ఇవన్నీ ఒట్టి మాటలు. సైకో ఎందుకని? నెంబర్ 1 క్యాండిడేట్ వేస్తుంటాడు. క్యాండిడేట్ మళ్ళీ రాడు, చూడలేము కూడా మనం. జగన్ లాంటి క్యాండిడేట్ ఇంకా దొరకడంటాం? దొరకడని నేను గ్యారెంటీ చెప్తున్నా. ఎందుకు అంత నమ్మకం ఎందుకు జగన్ అంటే నీకు? ఇవాళ తిన్నోడు ఎవరండి? చిన్నపిల్లల కాడ నుంచి మనం తల్లిదండ్రులు చూసుకోకపోయినా కూడా అమ్మఒడి కాడ నుంచి పిల్లల్ని బడి కాడ నుంచి మొత్తం మంచి కానీ చెడ్డ కానీ మొత్తం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. పెంచిన కాడ నుంచి మన తల్లిదండ్రులు అటు ఇటు ఆలన పాలన పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి బట్టల కాడ నుంచి బొక్కుల కాడ నుంచి అమ్మఒడి డబ్బులు ఏంది, మంచి చెడ్డ ఏంది, వాళ్ళకి సరిపడ ఉంటున్నాయి సంవత్సరం కూడా. వాళ్ళకి ఏంది గెలుస్తాడు జగన్ నెంబర్ 1గా.